అగో ఈ మనిషి ఇంకా లేవలేడు గింత పొద్దయింది. ఏడైతుంది ఇంకా లేత్తలేడు. ఓ మనిషి ఓ మనిషి ఎంతసేపు అంటావు లేవ్వవా? ఇక నాదే పొద్దు ఎంత అయింది? ఏం కథ? ఇక లేస్తే కాదా? సరే పో, చాయ్ పెట్టుకో. చాయ్ పెట్టుకో. సరే తీ లేవు. 2 నిమిషాలు కూడా అనుకోని పోతున్నా. ఏం కలిపిన ఏం లేదు చాయ్లా? స్వీట్ గా నీ లెక్కనే ఉంది, స్వీట్ గా నీ లెక్కనే ఉంది. అబ్బా తమ్ముడు, నువ్వు తెచ్చిందే కలిపిన. మొదలెట్టేయమంటారా? అవునా? వేరే ఇంకొన కలిపినావా? ఏం లేదు. చాలా విచిత్రంగా ఉంది. అన్ని ఎటకారాలే. అవునా? వంట ఏం చేసావు వాళ్ళ? నువ్వు చెప్పు. తలకాయ కూర వండు. తేపో మరి. తీసుకొస్తా. సరే, నువ్వు వంట ప్రోగ్రామ్ చూసుకోపో. మార్కెట్కి వస్తా నేను. సరే పోయి రాపో. అవ్వా, మూగులైంది గడ ద్వారం బాగానే పెడతాంది. వర్షం వచ్చేటట్టున్నది కదా. ఓయ్, ఏం చేస్తున్నావు ఇట్రా? ఏంది? ఇక్కడ చూడుగా, బయట చూడు ఎంత గాడి పెడుతున్నా చూసినావు. అంత ఆగం అయితే వర్షం వచ్చేటట్టున్నదే. పోయి ఇక పరదలు వడ్లు ఏమైందో ఏమో చూద్దాం బా. పోయి ఒకసారి. గా వడ్ల కాడికా? నేను రాను. గా వడ్ల కాడికంటే మరి ఎట్లా వస్తుంది? పోదాం పన్నాడు, పోయి ఒకసారి. రాను నేను. రానంటే ఎట్లా? ఎందుకు రానంటున్నావు? నాకు చేతులకి దురద పెడుతుంది ఆ వడ్లు చూస్తే. అవన్నీ కథలు పడకు, నాడు. నేను రానంటే నాడు పొలం కట్టు. రాను. రానిడు. రానుపో. రావా? ఎందుకు రావు? రాను, నాకు దురద పెడుతుంది అంటే చెప్తే అలా ఉన్న షర్ట్ ఉంది, షర్ట్ వేసుకొచ్చుకోపోన్నాడు. ఆ షర్ట్ వేసుకొని రాపో. తమాషాలు చేస్తాను, తమాషాలు. రానట్ట రాను. బా గాలి పాడుగాను, గాలి బాగానే పెడతాను. ఇక అరే చెడగొట్టు గడపచ్చే, పరద కొట్టుకపోయే. ఇప్పుడు వర్ల మీద ఏం కప్పాలి, ఏం కథ? పరద కొట్టుకపోయా అని పరద కానీ పొక్కలు పడ్డది. కొత్త పరదన ఉంటాయి ఇక. అబ్బా, ఈ చెడగొడు గడుపు నాకు మంచి సాయం చేసింది. తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. కొత్త పరద దొరికింది నాకు. ఈ కొత్త పరద కొనాలంటే 2-3 వేలు అవుతాయి. ఎట్లయితే కొత్త పరద అయితే దొరికింది. పట్ట పీక్తా. పరదేదే, వర్ల మీద పరద లేదు. మంచిగా చూడు. గడు చూడుపో, గడు పోయి పరదలు ఆవిడ చూడుపాటు. మొన్న తెచ్చిన కానీ కొత్త పరద. గాలి గుట్టుకపోయిందా మరి? ఏమైనట్టు? అలా ఆవిడగా పరదలు ఆవిడ చూడు, దాని కింద చూడు. లేదు ఇక్కడ. ఇంక గిన్నె పెడితే మరి
ఏమైనట్టు పరద ఏమైనట్టు? ఏడ పెట్టినావు ఎక్కడ పెట్టినావు? మంచిగా చూడటు చూడు. చూసినా లేదట్టు పరద లేదు ఏం లేదు. ఎటు నువ్వు కొట్టుకపోయింది ఏంది? గడిపోయి చూద్దాం దా. పరద కనబడతలేవు ఎటు పోయినాయి ఏంది? ఈ గాడి ద్వారం, ఈ వర్షము, ఈ వడ్లు చేతికి వచ్చానా? ఈ వర్షాలకి వడ్లు చేతికి వచ్చానా మనకు? దాతుందర్రా మెల్లమెల్ల నడుతున్నావు. అత్తన్నా ఇదేందో ఈ పరద మనదాని లెక్కనే ఉన్నది. మన దాని లెక్కనే ఉంది కదా. సితారా గోల్డ్ మొన్న పట్టుకొచ్చిన కదా నీది. మనదే. గిడికి ఎట్లా వచ్చింది మరి? గాడి ద్వారం పెట్టి కొట్టుకొచ్చిందా? నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు ఎత్తుకొని పోతారు. నేనెందుకు పెట్టినా? వాటిలో విన్న వారైతే నేనెందుకు పెట్టినాడా? మరి ఏది లేకపాయ అక్కడ. ఇదేంది మనదేనా? మనదే మనదే. మరత పెట్టుకొని పట్టుకపోదాంపా. ఓ ఏంది పరద మరత పెడతారు? మాది ఇది. కనబడ పచ్చ పరదలని మీయేనా? మాది చెప్తా నీదా? మాదే. ఎక్కడిది నీది? పచ్చపరద మనదే కదా. మనదే మనదే. కనబడ పచ్చ పరదలని మీయేనా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. మాది కాకపోతే మీదా? మాదే. ఎక్కడ లేవు, దుకాణంలో కొనుకొచ్చుకోము పచ్చ పరదలు. ఏడికెళ్ళి కొనుకొచ్చినావు నువ్వు? దుకాణంలో కొనుకొచ్చుకుంటారు. ఏడ ఇది కొనుకొచ్చు? మాది. నిన్న కొనుకొచ్చుకున్నాం మేము. లేదు నీ ఎప్పుడో కొనుకొచ్చుకునేది. ఏ చూపెట్టు, నీ పేరు చూపెట్టు. పరదల మీద పేరు ఉంటదా? ఎందుకు ఉండదు? ఎప్పుడు కొనుకొచ్చుకున్నావే? పచ్చపరద మాదే. నిన్న నేనైతే కొనుకొచ్చింది. ఏమున్నా దాని మీద పేరు ఏమైనా ఉన్నదా మీది? అవునా? ఈ సితారా పరద మనదే కదా నీది. మనదే. నిన్న కొనుకొచ్చినావు కదా. అవును. 2000 పెట్టి కొనుకొచ్చిన కదా. నిన్న తెచ్చిన. మరి జరుగు ముట్టకు. కనబడ్డ సీతారా పరదాలని మీయేనా? అగో మరి నిన్న కొనుకొచ్చుకున్న పేపర్ కూడా ఉంది నా దగ్గర. లేదు సీతారా పరద నాది. అరే ఆగన్నా ఆగు. పట్టుకున్నట్టు ఉరుకుతున్నావు. మాదని చెప్పంగా. ఆ ఉషలే కనబడ్డ సీతారా పరదాలని మీయేనా? భలే ఉన్నావు పో. ఎడుగుందుకపోతారు వర్షం వస్తట్టున్నా వాళ్ళ మీద పర కప్పుకోదా నేను ఎడుగురే ఏ ఏడు దొరికి పొదల పొదల మీరు ఎడుగురే ఎడుగురే ఎక్కడ నీ పరద ఎక్కడ నీ కొనుకొచ్చిన పరది నా పరద తీసుకొని నన్నే గుంజుతానేంది? నీ పరద ఎక్కడరా? అదే నీ కొనుకొచ్చిన పరద నేనే. తీసుకపో బతుకుపో. అసొంటి పరదలు వంద కొనుక్కుంటా. బతుకుపో. అసొంటి పరదలు వంద తీసుకుంటా. తెచ్చుకున్న పరద నా పరద నన్నే బతుకుంటున్నావు. నువ్వు నన్నే గుంజుతాను నా పరద తీసుకొని. అరే నీకు తెలియదురా, నువ్వు ఎవరా? ఏం లోలే మా 2000 కడితే పారదత్తది. నీ కొనిస్తాబా కొందాంబా. నేను అదేకుంటే నీ తప్పా గుంకప్పు ఆ పైన పెట్టేద్దాం. ఈ పరదలు కప్పి బండలు పెడితే మనకు కొంచెం రిలీఫ్ అవుతుంది. కప్పు. అటు గుంజు అటు గుంజు ఇంకా కొంచెం ఇంకొంచెం లావు. ఇంకాను గుంజే తిరుమంటే తట్టడు గుంజుడు వస్తలేదు నీకైతే. గుంజు. ఓకే ఓకే సరిపోతుంది. ఆగు. అటు అనుకోగు. నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు పెట్టచ్చు కదా అని. చూడుగా బండలు చూడు. బండలు పట్టుకరా. ఈ బండలు పెట్టినామంటే పోనీ మనకి వారం రోజుల దాకా మన నెంబర్ వచ్చేదాకా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఇదే తేపాగు. అటు తేపో. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ రాళ్ళు తీసుకుపోయి ఆడ పెడితే ఈ రాళ్ళు ఆ పరద 10 లెక్క ఎగిరిపోయేటట్టున్నది. అవును కదా. మరి గట్టేటన్నా పోయి చూద్దాంపా. పెద్ద రాళ్ళు తెద్దాం. ఇక్కడ ఏమైనా పెద్ద ఉంటే చూద్దామా? పెద్ద పెట్టుకొద్దాంపా. ఇక్కడ ఉన్నాయి కానీ పట్టుకోపోదామా? పట్టుకుపోదాం. ఇది తీసుకురా. నువ్వు నీది పట్టుకొస్తా. అప్పు గిది ఇస్తుందా నాకు? ఇది లేవు. ఇంత తింటావా? తినమంటే నాడు పట్టుకోపా. అది లేకపోతే ఒక తెస్తా. తీసుకో. ఇక ఇక్కడ చేస్తావు నువ్వు. ఈ ఎండ పాడుగా గిట్ల కొడుతుంది. ఏమే ఇదే తొందర అందుకో. ఎండ బాగా కొడుతుంది. పోదాం ఇంటికి.
ఎండ బాగా కొడుతుంది కళ్ళు తిరిగినట్టు అయితే నాకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి చల్లగా ఏమన్నా తీసుకుంటే చెప్పండి కానీ పోదాంపా తీసుకొస్తా అది కూడా తీసుకురాపో అమ్మా ఇగో మెల్ల పట్టుకోపో పా కర్లు పోయి చెట్టు కింద కూర్చుందాంపా ఏమండి ఇది ఇక్కడ కూర్చో అమ్మా అమ్మా ఎంత పాడుగాను పట్ట అంతా కొడుతుంది అది అయ్యల్లా కొద్దిండనా ఇది నీళ్ళు అవుతావా ఇయ్యి. కొన్ని తాగు అబ్బా ఏమండి ఇది చాలా ఉంది చెట్టు కింద చల్లగా ఉంది. మంచిగా ఉంది అబ్బో ఏమైందా ఇది అమ్మా ఎల్లకెళ్ళకి ఇంట్లోకెళ్ళి వెళ్తే ఇట్లనే ఉంది చల్లగా ఉంది చెట్టు కింద చల్లగా ఉంది. అప్పుడు ఎప్పుడో పోయినాం చెట్ల పొంటి కానీ చాలా మంచిగా ఉంది ఒక చెట్టు పెట్టుకున్నాం ఇంటి కడిగి ఉండదు పెట్టుకుందాం చిలుక నీకైతే సంబరం ఇక అన్ని గివ్వే పోతుంది ఎప్పుడు గివ్వే నడు పోదాం పోకపోతూ ఉంటానా ఎడిగా దా రే బాబు అమ్మా పర్ర అయితే కప్పిన రౌతులు కావాలిగా ఏడ చూస్తే ఏడ కనబడతలేవు ఏడ దొరకాలే రౌతులు అబ్బా గక్కడ ఉన్నట్టున్నాయా గంత దూరం ఓడిపోతాడు మామ పరద కప్పినావు కానీ రాళ్ళకు పోవా దూరం పోతే రాళ్ళు దొరకన్నా ఎట్లా మరి మొన్న అనిల్ గంత లొలి పెట్టుకున్నా కదా ఆ కుప్పకాడికి పోదాం ఆ రౌతులు ఎత్తుకద్దాం వాడేమని ఇప్పుడు దూడత్తుండా అనిల్ గారు పెద్ద పెద్ద రౌతులు పట్టుకొచ్చిండ్రు నువ్వు ఇటు రారా నువ్వు ఈ రౌతు పట్టుకోపో కరెక్ట్ అంటావా నువ్వు నాకు నీతులు చెప్తున్నావు అన్నాడు పట్టుకొని పోయినాడు అరే రౌతులు ఏంది అన్ని కలర్ కలర్ ఉన్నాయి ఏం రాసిరు ఇది నాకేమన్నా చదువు వస్తుందా మొన్న అనిల్ గడు బాగా చేసిండా పట్టుకొని ఫిక్తా ఏమవుతుంది ఇవ్వేమన్నా రౌతులు ఈడొక్క రౌతుండే ఆడొక్క రౌతుండే ఇట్రా మళ్ళీ ఏమైనాయి నేనే పెట్టినాం కదా అగో ఆడ పరద మొత్తం లేచింది రౌతులు లేక ఎటువైనట్టు రౌతులు ఏంది పెద్ద పెద్ద కదా నా అక్కడొక్కడి కొడుకుడు పెట్టినా ఎటువైనాయి రౌతులు ఎటువైనాయి అంటే నాకేం తెలుసు అవి ఇట్లా కాళ్ళు వచ్చినాయా ఎవరు ఇస్తారా మరి ఎవరు పట్టుకపోతారా వీటిని అవును మొన్న పరద కోసం పోతే పవన్ తీసుకుపోయిండు కదా ఆయన మిగిలిన పగబెట్టుకొని తీసుకుపోయిండు ఏంటి అడిగిట్లా తీసుకుపోయినంటవా నాకు ఆయన మీద అనుమానం వస్తుంది మరి చూద్దామా మరి అటు పోయి చూసేద్దాంపా పోయేద్దాంపా నేను మరీ అంత ఇక్కడ బండలు ఉన్నాయి మనకి ఇట్లా పట్టుకొచ్చిండు ఆడు మన బండలు లెక్కనే ఉన్నాయి కదా ఇవి ఇగో చుట్టూ మన బండలు లెక్కనే ఉన్నాయి నీ అవి ఇంకా వర్షం వస్తే మొత్తం వడ్లు అన్నీ తడుచు వర్షం రాలేదు కాబట్టి బచాయించినాం మనయేనా బండలు ఇవి చూడు ఒకసారి ఈ చూడు ఒకసారి చూడు మన దాని లెక్క అనిపిస్తుంది ఇది మనదే కదా నరవుతుంది నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా మనదే కదా ప్లాన్ మన రౌతులన్నీ మన ఇవి మళ్ళీ ఏంది బండలు ముడతారు మళ్ళీ ఏంది కథ మారాళ్ళు అవి మీరాలు ఎక్కడి నువ్వు దొంగతనం చేసుకొచ్చి మారాలన్నా నీరాలు ఎక్కడి అంటావు ఏడ దొంగతనం చేసిన నారాలు అవి ఆ గోడ ఒక్క రౌతులేదు అన్ని తీసుకొచ్చి చుట్టూ పెట్టుకున్నావు నాయే ప్రూఫ్ ఉందా ఇవన్నీ మాయేనాయే ఓ నీదంటున్నావు మీరేమన్నా రాసి ఉన్నదా అట్లానా రాసుంటే ఇస్తావా మన ఒప్పుకుంటావా ఒప్పుకుంటా అన్ని దొంగతనం చేసుకుంటా దొంగ పోతున్నావు ఎడ దొరికినవరా మాకు ఈ బండలన్నీ నాయే రా ఇగో ఈ రౌతు మొన్న అప్పుడు యాప్ చెట్టు కాడ పొద్దుగాల యాప్ చెట్టు కాచి పట్టుకొచ్చుకుని రౌతు యాప్ చెట్టు కింద నువ్వు పట్టుకొచ్చి అన్ని కట్టుకదాలు చెప్పకు ఆప చెట్టు కింద అనమాట పత్తి రౌతు నీదేనా ఏమిరా బాలరాజు నేను తుమ్మ చెట్టు కాదు పట్టుకొచ్చుకున్నా నేను తుమ్మ చెట్టు కాడ పట్టుకొచ్చిన తుమ్మ చెట్టు అవన్నీ తుమ్మ చెట్టు రౌతు లేవా తుమ్మ చెట్టు ఈ తుమ్మ చెట్టు అనే ఉన్నాయి తుమ్మలు ఇక్కడ ఏడునే తుమ్మలు కాదు కనబడతలేదు తుమ్మలు ఏడున్నాడు ఆ పట్టుకొచ్చినవు రౌతులు అని పట్టుకొచ్చుకుంటా మళ్ళీ అప్పుడే పరద గురించి రోజు పెట్టుకున్నావు అనిల్ నా రౌతులు ఇవి నీడు అగో నువ్వు ఎంతలేస్తున్నావా నువ్వు గట్టిలా పట్టుకోపోతావు రౌతులు నువ్వు నా రౌతులు నీ పట్టుకోకపోతే మరి ఎవరు పట్టుకోతారు
ఓకే మాదనంగా నీదంటావు మళ్ళా ఈ నాయ రౌతులు మన చెట్టు కిందకి వచ్చినాం మేము ఏ చెట్టు కిందకి పట్టుకొచ్చిర్రు? ఎక్కడికి వచ్చినావు మనం పట్టుకురాలేదా చూపెట్టు నీదేను చూపి నీ పేరుందా చూపి. అప్ప నుంచి నారాలు నారాలు అంటున్నావు ఈ రాళ్ళ మీద ఏమైనా పేరుందా? పేరు అంటాడు. మొన్న పర్లు ఎత్తుకపోయింది అంత పనులు కూడా ఎత్తుకపోతే ఎట్లా మాదని చెప్పిన చెప్పబడితే ఏమున్నది అంటావు ఈ రాళ్ళ మీద ఏమైనా నీ పేరుందా? చూపెట్టనా చూపి సుత్తా చూపెట్టన్నా చూపి సుత్తా ఏడికి రావాలి? పేరు ఎక్కడ పోమంటది, పేరు లేదు ఏమీ లేదు. అది నాదేనా ఏమన్నా నీదంటావు కలర్ వేసి ఉన్నది నీకెందుకు అవుతుంది? అవును కలర్ కు పేరుకు తెలియదు నీకు చదువుకున్నది కలర్ అయినా మొత్తం కలర్ ఊసిర్రా. చూడు చదువు నువ్వు గాంతో డైలీ పెట్టుకుంటున్నావు జరుగు. నాకు చదువురాదన్నా నాగమా అని చెప్తురా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఓ బాబానా ఇట్రా నాకు చదువురాదన్నా నాగమా అని చెప్తురే నన్ను. అలా లూసి. దీని మీద కలర్ వేసి పేరు రాసిరంటారు. అక్కడ పేరు రాసే ఉంది ఏ పేరు ఎందుకైతే అంత కలర్ అయినా అరే అది అది చూడరా, ఏం పేరు చూడరా అది. అది పేరు వనజ అని రాసింది ఏ వాళ్ళ ఎందుకైతే అట్టి కలర్ అయినా పెద్ద మనిషి ఇది చూడు ఇట్రా. ఏంటో ఇంకా చెప్పిన బట్టే మళ్ళీ నన్ను పని చేసుకోకుండా ఎత్తు నాకు ఆగమ పని ఉందటే అది చూడు. చూడ చదువు ఒక్కొక్క చదువు నాకు కనబడతలేదు కొంచెం. వనజ అదేంటి నా పేరేనా ఇంకేంటి మహారాజా ఇంకేదో అనిరు మహారాజా పేరు రాసి ఉంది కదా మా వాళ్ళ పేరేనే వనజ. మరి ఇంకేంది పవన్ పేరు అయితే ఉంది కదా బండ మీద నా కాడ కనబడ ఎత్తుకొచ్చుకున్న కలర్ పేరు రాసి ఉంది అట్టేటుంటది దొంగవే నువ్వు ఇది ఎత్తుకొచ్చినట్టే ఇక కనబడ పడదైనా మొత్తం రాళ్ళెత్తుకత్తాయి పడలు ఎందుకు వస్తారే తుమ్మ చెట్టు కాదు ఎత్తుకొచ్చుకున్నా నేను తుమ్మ చెట్టు కాదు, గుమ్మ చెట్టు కాదు, తుమ్మ చెట్టు రాస్తుంది ఏంది పేరు బాలజాన్ రాస్తుంది తుమ్మ చెట్టు రాస్తుంది రాసింది కావచ్చు ఎవరు అబ్బో నువ్వు కాదన్నా దొంగ ఈయనే. అడ నేను బండలన్నీ మోసుకొచ్చి ఆడ పెట్టుకొని నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు రాసినవే పేరు. గట్లనే మళ్ళీ ఎత్తుకపోతారని నేను తీసుకొచ్చి అంటే పెట్టాను మళ్ళీ ఎత్తుకపోతారంటే ఇద్దరికైనా దొంగతనం చేసినది కాదా పొద్దుగల పరదలు పోయినాయి అంటే అప్పుడు పరదలు చేసినప్పుడు ఇది చేసినావు ఇదే పద నా పదన ఎత్తుకపోయారు వాళ్ళు మరి వాళ్ళు నువ్వు పరద దొంగతనం చేసినప్పటికైనా నాకు అనుమానం వచ్చింది మళ్ళీ కూడా ఇది చెప్తానని చెప్పి రాళ్ళ పేరు వస్తున్నది పేరు రాసిన పవన్ నువ్వు అట్లా వేయద్దు నువ్వు రాళ్ళు ఎత్తుకొచ్చినావు ఇప్పుడు ఇక్కడ గాలి వస్తుంది లేక పరద లేచిపోతుంది రేపు వర్షం పడుతుంది బట్ట ఖరాబ్ అవుతాయి ఎట్లుండి చెప్పు దాని బాధ్యత ఎవరు నువ్వే అవుతావు అట్లా ఏదో వాళ్ళు ఎక్కడి మంచుకుంటా అయిపోతుంది వాళ్ళు వాళ్ళ పరదలు వాళ్ళు మంచుకుంటారు మా ఏమన్నా కానీ మోసుకోవాలి దూరం మోసుకురావాలి ఏమవుతుంది ఎండల మోసుకొచ్చుకుంటాను మేము. ఇద్దరు ఉన్నారు చెరవ పడి మోసుకుంటామరా చెట్టు నా మూతింద్ర 2 రాళ్ళు బుద్ధిమాట చెప్తే చెప్పలే నువ్వు చెప్పినా ఏమన్నా చెప్తా మరి ఏమంటున్నావు ఎత్తుకద్దామా అంటే ఎక్కడ ఎత్తుకొచ్చిండు చక్క అనిల్ అడిగండి మరి ఇక అంతే ఉన్నట్టు నవ్వుతున్నవాడికి అంతే ఉన్నది ఇక ఎత్తుకొచ్చి పెట్టిండు పాపం పాడగాను. అబ్బా ఏం వాడకవయ్యా. అట్లా కాదు నాకు సాతగా ఎత్తుకొచ్చుకున్నానే. నీ సదాగా కూడా పోడు పాడుగాను బండల కోసం కాదు లొల్లంతా. ఇప్పుడు బండలు తీసుకుపోయిన తర్వాత పదలేసి వర్షం వచ్చి వడ్లను తడితే ఉట్టి అన్ని మొలకత్తాయి కదరా. సారీ తప్పు నాదేనే. తప్పు కాదురా నువ్వు అవసరం అనుకుంటే 4 రోజులు నన్ను అడుగు నేను తీసుకొచ్చి నేను 4 మోస్తా గానీ ఇటువంటి పనులు చేయకు సరేనే. ఇంటికి వా తీసుకోపో ఇంటికి వాడే పడదనే రౌతులేవా అంటే మసుకుడితాం పడ్రి పట్టుకపోనాడు పవన్ పడదనే 4 రౌతులు వేసి నీ పడద 4 రౌతులు పడు పోదాం పట్టుకద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. గంట కొట్టండి, సపోర్ట్ చేయండి.